హాయ్ గైస్, వెల్కమ్ టు మనీ ట్యాక్స్. రెడ్ కార్డ్, ఎల్లో కార్డ్ ఎవరికి కోటింగ్ ఎక్కువ ఉంటుంది? కళ్యాణ్కా, డీమన్కా, సంజనాకా? ఎన్నో మాట్లాడుకున్నాం, కానీ ఎవరికి కోటింగ్ లేదు, రెడ్ కార్డ్ లేదు, ఎల్లో కార్డ్ లేదు. అసలు బిగ్ బాస్ టీం ఎంతో ప్లాన్ చేస్తుంది అనుకున్నాను నేనైతే ఈ వీక్ కోసం మాత్రం. అలా జరిగింది. ఆ కెప్టెన్సీ టాస్క్ కూడా ఏదైతే జరిగిందో అది కూడా ఎక్సలెంట్ ఎపిసోడ్. ఇవన్నీ బేస్ చేసుకొని ఒక సూపర్ ఎపిసోడ్ ఈ సాటర్డే పడుతుంది అనుకున్నాను, కానీ నో, స్లో అండ్ స్టడీగా వెళ్ళిపోయింది. రెడ్ కార్డ్ లేదు, ఎల్లో కార్డ్ లేదు, కోటింగ్ కూడా ఎవరికి లేదు సంజన గారికి తప్ప. ఇక ఎపిసోడ్ స్టార్ట్ అవ్వడమే సర్ఫ్ ఎక్సెల్ టాస్క్తో స్టార్ట్ అయింది. అక్కడ కూడా తనుజ తన పెద్ద ఏమంటారు ఛాంపియన్ ట్రోఫీ గేమ్ అనుకున్నట్టు ఫీల్ అవుతుంది. ఆ ఈజీ టాస్క్ను కూడా, క్యాజువల్గా ఫ్రెండ్లీగా తీసుకోవాల్సిన టాస్క్ను కూడా. అక్కడ భరణి గారితో దివ్యతో ఇద్దరితో గొడవ, ముగ్గురు ఎక్కడ ఉంటే అక్కడ గొడవ. వాళ్ళకి రీజన్స్ అవసరం లేదు గొడవ పడనీకి, వాళ్ళు ముగ్గురు ఉంటే చాలు అక్కడ. దాని తర్వాత వచ్చేసి నాగార్జున సార్ వచ్చారు, ఇక సంజన గారిని లేపారు. సంజన గారు మాత్రం తన చెప్పిన మాటని మాత్రం వెనక్కి తీసుకోలేదు. ఇంటి నుంచి వెళ్ళిపోనికి కూడా రెడీ అయింది, కానీ ఏదైతే రీతుని అనిందో పవన్ విషయంలో, ఆ మాటని తను వెనక్కి తీసుకోవడానికి సిద్ధంగా లేదు. ఈ దానిపైనే ఎపిసోడ్ మొత్తం అయిపోయింది. ఆల్మోస్ట్ మొత్తం ఎపిసోడ్ ఈ పాయింట్ మీదనే జరిగింది. భరణి గారికి, ఇమ్ముకి, తనుజ గారికి, రీతుకి మరొక ఛాన్స్ ఇచ్చాడు నాగార్జున సార్. సంజన గారు ఇంట్లో ఉండాలా లేదా అని మీరు డిసైడ్ చేయండి అని. వాళ్ళు వచ్చి సారీ చెప్తే ఉండండి సార్ అని వాళ్ళు చెప్పారు. ఇక్కడ సంజన గారేమో నేను సారీ చెప్పను సార్, సారీ చెప్పి నేను అనుకో వాళ్ళను నెక్స్ట్ అంటే రేపటి నుండి ఇక మా వల్లే నువ్వు ఉన్నావు, లేదంటే ఇంటికి వెళ్ళేదాన్ని మా వల్లే నువ్వు ఉన్నావు అని ప్రతిసారి అదే పాయింట్ తీసుకొస్తారు. నేను దాన్ని ఫేస్ చేయలేను, నాకు అవసరం లేదు సార్, నేను వెళ్ళిపోతానే ఆమె పెట్టుకుంది. నాకు సార్ ఏమో అలా వెళ్ళిపోతావు, అలా వెళ్ళిపోతే నీ మీద నింద పడుతుంది కదా, అంటే నువ్వు అన్నట్టే కదా, నువ్వు యాక్సెప్ట్ చేసినట్టే కదా అని నాకు సార్. ఇద్దరి మధ్యలో అటు ఇటు కన్విన్స్ చేసి సంజన గారి సంజన గారిని ఉండడానికే చేశాడు నాకు సార్, ఇంట్లో ఉండేలానే ప్రయత్నం చేశారు. ఆఖరికి సంజన గారిని ఒప్పించారు ఇంట్లో ఉండేటట్టు. తెలిసిందే కదా, ఎటు తిరిగి సారీ చెప్పించుకుంటారు. సారీ చెప్పించుకున్నారు. అయినా సంజన గారు ఇక్కడ మాట్లాడింది చాలా తప్పు రీతు విషయంలో. అలా మాట్లాడాల్సిన సందర్భం కాదు అది. అలాంటి బిగ్ బాస్ హౌస్లో, టెలివిజన్ షోలో ఒక అమ్మాయి మీద నిందేయడం చాలా చాలా తప్పు. ఎందుకంటే వాళ్ళు గేమ్ కోసం ఉన్నా, వేరే అంటే నిజంగానే రిలేషన్ ఉన్నా కానీ వాళ్ళు ఎక్కడ కూడా మిస్బిహేవ్ చేయలేదు. ఎక్కడ కూడా మనకు అలా అనిపించలేదు. వేరే సీజన్లో అయినా కొద్దిగా వాళ్ళ ట్రాక్ కొద్దిగా ఎక్కువ అయినట్టు అనిపించింది కొందరిది, కానీ వీళ్ళది మాత్రం ఎక్కడా ఏమనిపించలేదు. గొడవపడ్డారు అంతే తప్ప మిస్బిహేవ్గా, వల్గర్గా ఎప్పుడు వెళ్ళలేదు వీళ్ళైతే. ఈ సంజన గారు అయితే రీతు విషయంలో మాట్లాడింది 100% తప్పు. అలా మాట్లాడకూడదు, కానీ ఆవిడ యాక్సెప్ట్ చేయలేదు. లాస్ట్కి ఏదో యాక్సెప్ట్ చేసినట్టు ఆడియన్స్కి సారీ చెప్పింది. రీతుకు ఇంకా చాలా క్యాజువల్గా అయిపోయింది సారీ అని. ఆ బిహేవియర్ అయితే కరెక్ట్ కాదు సంజన గారిది. దాని తర్వాత డీమాన్ని కళ్యాణ్ నిలబెట్టి ఇద్దరిదో అదే కళ్యాణ్ది తలకే పట్టాడు కదా డీమాన్. మరి ఇది ఇంటెన్షనల్గా అన్ఇంటెన్షనల్గా అని హౌస్మేట్స్కి అడిగాడు నాకు సార్. హౌస్మేట్స్ ఏమో ఇంటెన్షనల్గా కాదు సార్, అదేదో అలా ఆపాలి అనే ప్రయత్నంలోనే అలా జరిగింది అని వాళ్ళు చెప్పారు. కళ్యాణ్ కూడా అదే చెప్పాడు, అవును సార్ ఇంటెన్షనల్ చేయలేదు పవన్ అని కళ్యాణ్ కూడా అదే చెప్పాడు. నాగ్ సార్ కూడా దాన్ని క్లారిఫై ఇచ్చాడు, ఆడియన్స్కి కొందరికి క్లారిఫై ఇచ్చాడు. ఎందుకంటే ఆడియన్స్ ఏమనుకుంటారంటే, ఇప్పుడు యాంటీ ఫ్యాన్స్ ఉంటారు కదా డీమాన్కి, వాళ్ళు ఇంకా నెగిటివ్ చేస్తారని అది ఇంటెన్షనల్ కాకుండా అన్ఇంటెన్షనల్ జరిగిందని
నాకు సార్ ఒక క్లారిఫై చేశాడు. దాని తర్వాత కళ్యాణ్కి నువ్వు చాలా అగ్రెసివ్ అయ్యావు, అది కరెక్ట్ కాదు. ఇన్ని రోజులు నీ బిగ్ బాస్ ప్రయత్నంలో ఆ రోజే అయ్యావు కాబట్టి ఎక్స్క్యూజ్ చేస్తున్నాం, మరోసారి అలా చెయ్యకు అని కళ్యాణ్కి చెప్పారు. దాని తర్వాత ఓవరాల్ మొత్తం అయిపోయిన తర్వాత ఒక టాస్క్ పెట్టాడు నాకు సార్. ఆ టాస్క్ ఏంటంటే, ఎవరు మీకు అంటే పోటీ నెక్స్ట్ 3 వీక్స్కి, అలాగే మీకు బ్యాక్ స్టాప్ ఎవరు, మీకు బ్యాక్ స్టాప్ చేసేవారు ఎవరు, చేసింది ఎవరు, మీకు కాంపిటీటర్ ఎవరు అనుకుంటున్నారు అనేది ఒకటి, మీకు బ్యాక్ స్టాబర్ ఎవరు అనుకుంటున్నాను రెండు. ఇక్కడ కళ్యాణ్ ఏమో తన కాంపిటీటర్గా ఈమాన్యుల్ని పెట్టాడు. అలాగే బ్యాక్ స్టాప్ విషయంలో డీమన్ పవన్ని పెట్టాడు. డీమన్ కూడా సేమ్ కాంపిటీటర్గా ఇమాన్యుల్ని పెట్టాడు. తన బ్యాక్ స్టాపర్గా కళ్యాణ్ని పెట్టాడు. రీతు తెలిసిందిగా రీతు ఎవరిని పెడతారు, సంజన గారు ఇమాన్యుల్ని తన కాంపిటీటర్గా పెట్టింది, ఈ బ్యాక్ స్టాపర్గా రీతుని పెట్టింది. అందరిది ఎవరిది అంత ఇంట్రెస్ట్గా అనిపించదు తెలిసిందే. టాప్ కంటెంట్లో చెప్పుకుందాం మనం. ఎందుకంటే తనుజనేమో తన కాంపిటీటర్గా కళ్యాణ్ని పెట్టింది, బ్యాక్ స్టాపర్గా ఇమాన్యుల్ని పెట్టింది. రీతు తన కాంపిటీటర్గా కళ్యాణ్ని పెట్టింది, బ్యాక్ స్టాపర్గా కళ్యాణ్ పవన్ను పెట్టింది, బ్యాక్ స్టాపర్గా ఇమాన్యుల్ పెట్టింది. అక్కడ మళ్ళీ రీతుకి ఇమాన్యుల్కి మళ్ళీ గొడవ స్టార్ట్ అయింది. ఎపిసోడ్ మొత్తం అయిపోయిన తర్వాత వాళ్ళకి వస్తే మళ్ళీ గొడవ పట్టుకున్నారు. నేను నీకు ఎక్కడ మాట ఇచ్చాను, నేను మాట ఇవ్వలేను, అదే నువ్వు మాట ఇవ్వండి, నన్ను మాట ఇవ్వకుండానే బ్యాక్ స్టాప్ చేసినావు, మాట ఇవ్వకుండా నన్ను పొడిచినావు కదా, బ్యాక్ స్టాపే కదా అని రీతు. వాళ్ళిద్దరి మధ్య కొద్దిసేపు గొడవ జరిగింది. నాకు అక్కడ ఇమాన్యుల్ ఏమంత తప్పు చేయలేదు అనిపించింది. మరి మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఓవరాల్ ఎపిసోడ్ ఇది మజా ఏం లేదు, నార్మల్ ఎపిసోడ్, అంత కిక్ అయితే ఇవ్వలేదు. మరి మీకేమనిపించిందో కామెంట్ చేయండి.